హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనం రిలేషన్ గురించి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ అయితే చెప్పుకున్నాం. అయితే ఈరోజు ఏం చెప్పుకుంటామంటే మనం టైప్స్ ఆఫ్ రిలేషన్స్ అనే దాని మీద చెప్పుకుంటాం. అయితే ఈ టైప్స్ ఆఫ్ రిలేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ రిలేషన్స్. సో మనకి రిలేషన్స్ సెట్స్ వస్తేనే ఫంక్షన్స్ వస్తాయి. సో ఇక్కడ రిలేషన్స్ సంబంధించి మీకు లాస్ట్ టైం ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అయితే ఈరోజు మనం చెప్పుకున్నటువంటి క్లాస్ సంబంధించి మన ఎజెండా ఏంటంటే, ఫస్ట్ థింగ్ రిఫ్లెక్సివ్ రిలేషన్, సిమ్మెట్రిక్ రిలేషన్, ట్రాన్సిటివ్ రిలేషన్, ఐడెంటిటీ రిలేషన్, ఈక్వలెన్స్ రిలేషన్ అండ్ ఫార్ములాస్ ఆన్ నంబర్ ఆఫ్ రిలేషన్స్, ఫైనల్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇది మన ఎజెండా. సో ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ రిఫ్లెక్సివ్ రిలేషన్. రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటే ఏంటి? ఏ రిలేషన్ ఆర్ ఆన్ సెట్ ఏ ఈజ్ కాల్డ్ యాజ్ రిఫ్లెక్సివ్ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే, రిఫ్లెక్సివ్ అనగానే ఇప్పుడు ఏదైతే సెట్ ఏ తీసుకుంటే ఆ సెట్ ఏ టు అదే సెట్కి, అంటే ఇచ్చిన సెట్ నుంచి అదే సెట్కి మధ్య వచ్చేటువంటి రిలేషన్ ఏమన్నామంటే రిఫ్లెక్సివ్ రిలేషన్. సింపుల్గా చెప్పాలంటే ఆర్ ఇస్ రిఫ్లెక్స్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? పాయింట్ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ, దట్ ఈస్ ద కండిషన్. అంటే సేమ్ సెట్ నుంచి అదే, అంటే ఒక సెట్లో ఉండే నంబర్స్ అదే నంబర్స్కి లింక్ ఏ ఉంటుంది, దట్ ఈస్ రిఫ్లెక్సివ్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది 1 2 3, ఇది మనకు వన్ ఆఫ్ ది ఏ సెట్. బట్ ఇక్కడ నెక్స్ట్ కూడా ఇంకేం తీసుకోవాలి, అదే సెట్ తీసుకోవాలి. అంటే 1 2 3 ఈ రెండింటి మధ్య వచ్చేటువంటి రిలేషన్ మనకి ఏమవుతుందంటే రిఫ్లెక్సివ్ రిలేషన్ అంట. సో సెట్ ఏ 1 2 3 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు R1 ఏం చెప్పాను ఇక్కడ, రిఫ్లెక్సివ్ కాదు. ఎలా చెప్తామంటే 1 1 2 2 3 3 1 2 2 3. చూడండి, 1 1 కనెక్షన్, 2 2 కనెక్షన్, అలాగే 3 3, అలాగే సిమిలర్లీ 1 2 2 3. దట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ ఏ, కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో రిలేషన్ ఫర్ ద ఏ. సో దిస్ రిలేషన్ ఏమవుతుంది? రిఫ్లెక్సివ్ రిలేషన్. బట్ ఇక్కడ కింద చూడండి 1 1 2 2 ఇచ్చినప్పుడు ఇక్కడ మనం చూడండి 1 1 2 2 అనేది ఎగ్జాక్ట్గా అయితే ఇంప్లిమెంట్ అయితే అవ్వదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్సివ్. సార్ ఇది ఎందుకు రిఫ్లెక్సివ్ కాదు? ఇక్కడ రిఫ్లెక్సివ్ అని ఎలా చెప్తాను అంటే చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో 1 1 2 2 3 3. బట్ మళ్ళీ ఇక్కడ చూడండి ఈ 1 2 నెక్స్ట్ 2 3. సో 1 2 2 3కి వస్తారు. క్లియర్గా చూడండి 1 1 2 2. సో 1 1 నుంచి 1 2కి వెళ్ళింది అనుకో, ఏమవుతుందో మనకి 1 2 వస్తుందా లేదా? అలాగే 2 2 నుంచి 2 3 అంటే 2 3, అంటే సేమ్ కండిషన్ అనేది అప్లికబుల్ అవ్వాలి. దట్ ఈస్ ద రిఫ్లెక్సివ్. సో నెక్స్ట్ వన్ చూడండి, సిమ్మెట్రికల్. సిమ్మెట్రికల్ అనగానే మనకి ఇప్పుడు కూడా ఇది నాట్ ఈక్వల్ బట్ సేమ్ షేప్స్ కలిగి ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ చూడండి, ఏ రిలేషన్ ఆర్ ఆన్ సెట్ ఏ ఈ సెట్ టు బి సిమ్మెట్రిక్ రిలేషన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. కండిషన్ ఏంటి? ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే బి కామా ఏ కూడా బిలాంగ్స్ టు ఆర్. దట్ టైం ఇది ఏమవుతుందంటే సిమ్మెట్రికల్ అవుతుంది. అంటే ఏ నుంచి బీకి ఏదైతే రిలేషన్ ఉందో బి నుంచి ఏ కూడా సేమ్ రిలేషన్ ఫామ్ అయితే దట్ ఈస్ సిమ్మెట్రికల్ రిలేషన్. ఇక్కడ చూడండి ఏ ఈక్వల్ టు 1 2 3 చూడండి, మనకి సిమ్మెట్రికల్ ఎలా చెప్తాం మనం? 1 1 ఇట్స్ కామన్, 2 2 3 3. నెక్స్ట్ చూడండి 1 2కి సిమ్మెట్రిక్ ఏంటి? 2 1, 2 3కి 3 2. దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఇది మనకి ఏంటంటే సిమ్మెట్రికల్ రిలేషన్. నెక్స్ట్ ట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ అంటే ఏం లేదన్న, ఇక్కడ మనకి ఇచ్చిన సెట్లో 3 వేరియబుల్ కండిషన్స్. సో లెట్ ఏ బి initiate a relation R on set A is said to be transitive relation if and only if condition ఏంటి? పాయింట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయినప్పుడు అండ్ బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఏ కామా సి ఈజ్ బిలాంగ్స్ టు ఆర్. దట్ ఈస్ ద కండిషన్ ఫర్ ద ట్రాన్సిటివ్. అంటే ఏకి బీకి మధ్య రిలేషన్ ఏదైతే ఉందో, బీకి సికి రిలేషన్ ఉండేటప్పుడు ఏ నుంచి సికి కూడా రిలేషన్ ఫామ్ అయితే దట్ ఈస్ ద ట్రాన్సిటివ్ రిలేషన్. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ ఏ 1 2 3 తీసుకున్నప్పుడు మనకి ఏమి R1 ఏమి ఇచ్చాడు? మనకి 1 2 2 3 1 1. ఇక్కడ ఏమి ఇచ్చాడు? R3 1 2 2 1 1 1. ఇక్కడ మనం క్లియర్గా
R1 అనేది ట్రాన్సిటివా కాదా అని ఎలా చెప్తామంటే ఇక్కడ రిలేషన్ బేస్ చేసుకుని చూడండి. ఇక్కడ 1 2 2 3, ఇక్కడ 1 2 2 3కి వచ్చేసరికి ఇక్కడ 1 2 2 3 అంటే మనకి ఏం ఫామ్ అవ్వాలి, 1 3 ఫామ్ అవ్వాలి. అంటే మనకి ఏం ఫామ్ అయింది, 1 1. సో ఇట్ ఈస్ నాట్ ట్రాన్సిటివ్. ఇక్కడ చూడండి 1 2 2 1 అంటే 1 2 2 2 1 పోతుంది, ఫైనల్గా ఏమొచ్చింది 1 1 ఫామ్ అవ్వాలి. 1 1 ఫామ్ అయింది కాబట్టి ఇది ఏమవుతుంది, ట్రాన్సిటివ్. దట్ ఈస్ ద ట్రాన్సిటివ్ రిలేషన్. నెక్స్ట్ ఐడెంటిటీ రిలేషన్. ఐడెంటిటీ అంటే ఏంటంటే సేమ్ నెంబర్స్. సో ఇందాక మనం ఈ నాట్ రిఫ్లెక్సివ్ అన్నాక చూసారా, సో దట్ ఈస్ ద ఇక్కడ ఐడెంటిటీ అవుతుంది. ఎలా అంటే చూడండి, ఏ రిలేషన్ IA on A ఈజ్ కాల్డ్ as the identity relation if every element A is related to itself only and every identity relation will be reflexive, symmetric, transitive. సో ప్రతి ఇక్కడ చూడండి, మనకి సేమ్ నెంబర్ మళ్ళీ రిఫ్లెక్ట్ అయితే మనకి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ సేమ్ నెంబర్ ఇట్ ఈస్ ఐడెంటిటీ అంట. ఇక్కడ ఉన్నటువంటి ఐడెంటిటీ రిలేషన్ అనేది ప్రతిదీ కూడా ఏమవుతుంది, రిఫ్లెక్సివ్ అవుతుంది, సిమెట్రిక్ అవుతుంది, ట్రాన్సిటివ్ కూడా అవుతుంది. దట్ ఈస్ ద కండిషన్. సో ఇక్కడ చూడండి 1 2 3 అని ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఐడెంటిటీ ఏంటి, 1 1 2 2 3 3. ఇట్ ఈస్ ద ఐడెంటిటీ రిలేషన్. ఫైనలీ ఈక్వలెంట్ రిలేషన్ అంటే ఏంటి, ఏదైనా ఒక రిలేషన్ అనేది ఈక్వలెంట్ రిలేషన్ అవ్వాలంటే దట్ మస్ట్ బి 3 కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ ఏంటి అవ్వాలి, రిఫ్లెక్సివ్ అవ్వాలి. సెకండ్ వన్ సిమెట్రికల్ అవ్వాలి. థర్డ్ వన్ ట్రాన్సిటివ్. ఈ 3 రూల్స్ కూడా ఫాలో అయితే దట్ రిలేషన్ ఏమవుతుంది, ఈక్వలెన్స్ రిలేషన్. ఇప్పుడు చూడండి A ఈక్వల్ టు 1 2 3 4 అయినప్పుడు రిలేషన్ ఏమంటాడు, 1 1 1 3 2 2 2 4 3 1 3 3 4 2 4 4 అన్నాడు. బట్ ఇది రిఫ్లెక్స్ అవుతుందో చెక్ చేస్తాం ముందుగా. ఇక్కడ క్లియర్గా తీసుకుంటే 1 1 క్లియర్, 1 3 ఉందంటే ఇక్కడ 3 రావాలి, 3 1 రిఫ్లెక్స్. నెక్స్ట్ 2 2, తర్వాత 2 4 4 2 4 4. ఓకే, సో సిమిలర్ వేలు ఇంకా గమనిస్తాం మనం. చూడండి ఇక్కడ 1 3 ఉంది, ఇక్కడ 3 1 ఉంది. 1 3 3 1కి ఏమొస్తుంది, 1 1. దట్ ఈస్ ద 1 3 3 1 అంటే దట్ ఈస్ ఏమవుతుంది, ట్రాన్సిటివ్ రిలేషన్. ఓకే, సిమెట్రికల్ 1 3 3 1 సిమెట్రికల్. ఇవి మనకి ఏంటంటే మనకి డైరెక్ట్గా వచ్చేటువంటి 3 రూల్స్ ఫాలో అవుతుంది కాబట్టి ఇదేమవుతుంది మన డైరెక్ట్గా సిమెట్రికల్. ఇదేంటిది ఈక్వలెంట్ రిలేషన్. ఈక్వలెంట్ రిలేషన్ అనగా డైరెక్ట్గా ఏం చెప్తారంటే ఇట్ ఈస్ ద రిఫ్లెక్సివ్ యాజ్ వెల్ యాజ్ సిమెట్రిక్, ట్రాన్సిటివ్. ఈ 3 కండిషన్స్ కూడా ఇది ఫాలో అయితే దట్ ఈజ్ రిలేషన్ ఏమవుతుందంటే ఈక్వలెన్స్ రిలేషన్. ఇక్కడ ఫార్ములాస్ ఆన్ నంబర్ ఆఫ్ రిలేషన్స్ మీకు ఆల్రెడీ చెప్పాం. దట్ రిలేషన్ అనేది ఏమవుతుంది, ఇక్కడ రిలేషన్ అనగా ఇట్ ఈస్ సబ్సెట్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ A క్రాస్ B అని చెప్పాను లేదు. ఫర్ ఎగ్జాంపుల్ N ఆఫ్ Aలో N ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం, N ఆఫ్ Bలో M ఎలిమెంట్స్ ఉంటాయి. N ఆఫ్ A క్రాస్ B ఎన్ని ఉంటాయి, M ఏంటి N ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఇట్ ఈస్ ద సబ్సెట్ అనేటప్పుడు ఏమవుతుందంటే ఒక సెట్కి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి, 2 power of n. దట్ మీన్స్ 2 power of mn. ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్సెట్ అది పడేది ఇక్కడ రిలేషన్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సబ్సెట్ రిలేషన్స్ ఏమవుతాయి, 2 power of mn, 2 power of mn. సో ఇది మనకేంటంటే దీనికి సంబంధించి మనకు మ్యాక్సిమం ఇక్కడ ఉన్న 4 రిలేషన్స్ మీద మన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అవి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో జాగ్రత్తగా చూసుకోండి. దీనికి సంబంధించి నెక్స్ట్ ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ప్రాక్టీస్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ చూడండి. ఫర్ రియల్ నంబర్ x అండ్ y వి రైట్ x ఆర్ y. దట్ మీన్స్ x నుంచి వైకి మధ్య రిలేషన్ అని చెప్తున్నాడు. ఏంటది, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ x minus y plus root 2 is an irrational number, then the relation R x minus y plus root 2 అనేది ఏమవుతుందంటే ఇర్రేషనల్ నంబర్. అయితే ఆర్ అనేది ఏమవుతుందని అడిగాడు రిలేషన్. ఇక్కడ క్లియర్గా చూడండి, ఎక్స్ మైనస్ ఇక్కడ ఎక్స్ అండ్ వై ఇచ్చేటప్పుడు ఏమంటే ఎక్స్ మైనస్ వై ప్లస్ రూట్ అన్నాడు. దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఆల్వేజ్ ఇర్రేషనల్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు వై అయితే దట్ కండిషన్ ఇస్ అప్లికేబుల్ అవుతుంది. ఓకే, దట్ మీన్స్ ఏంటది, రిఫ్లెక్సివ్. సెకండ్ వన్ చూడండి ఒకసారి, ఇక్కడ మనకి సిమ్మెట్రికల్ అవుతుందా అని అంటే మ్యాక్స్ ఇక్కడ ఒకటి అయిందో ఇంకోటి అవచ్చు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిమ్మెట్రికల్ అనేటప్పటికి
ఇక్కడ √2 టైం అండ్ 1 అనుకున్నాం అనుకోండి, వాడు ఏమొస్తుంది √2 -1 ప్లస్ √2 ఫైనల్గా ఎంత వచ్చింది 2√2 -1. ఇట్స్ క్లియర్. బట్ ఇక్కడ చూడండి 1√2 వచ్చినప్పుడు ఏమైంది 1 - √2 దట్ ఈస్ 1. ఇట్ ఈస్ ద ఇర్రేషనల్, ఇది ఏమవుతుంది రేషనల్. సో దట్ టైమ్ ఇట్ ఈస్ నాట్ ఏ సిమ్మెట్రికల్. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ వన్ ఏదైతే అయిందో దట్ ఈస్ ద సేమ్ కండిషన్. ఇక్కడ మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే ఇచ్చేటువంటి కండిషన్లో రెండు నెంబర్స్ కూడా ఈక్వల్ అయ్యే విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ రేషనల్ ఇర్రేషనల్. సో ఇక్కడ x = y వద్ద సాటిస్ఫై అయింది కాబట్టి ఆన్సర్ ఏంటంటే రిఫ్లెక్సివ్. నెక్స్ట్ వన్ చూడండి, ద రిలేషన్ లెస్ దెన్ ఇన్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఈజ్. ఇక్కడ ఏమంటాడంటే లెస్ దెన్ కండిషన్ బేస్ చేసుకొని సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ మీద ఉన్నటువంటి రిలేషన్ ఏంటని అడిగాడు. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఏ లెస్ దెన్ బి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ సిమ్మెట్రికల్ అనగానే ఏమవుతుంది 1 2. ఇక్కడ ఇంకేటో వస్తుంది 2, 1. ఇట్ ఈస్ 1 2 2, 1. బట్ ఈ రెండు కూడా ఒకలాగా ఉంటాయంటే లేదు. సో కాబట్టి నాట్ ఈక్వల్. నెక్స్ట్ చూడండి, ట్రాన్సిటివ్ అవుతుందంటే చెక్ చేద్దామంటే ఏంటి 1 2 తీసుకున్నాం, 2 3 తీసుకున్నాం, 1 3 అంటే ఏ వాల్యూ అనేది బి వాల్యూ కంటే తక్కువ ఉండాలి. దట్ ఈస్ కండిషన్ ఇక్కడ సాటిస్ఫై అవుతుంది కాబట్టి సో ఇదేమవుతుంది ట్రాన్సిటివ్. ఇదేమవుతుందంటే ట్రాన్సిటివ్. నెక్స్ట్ చూడండి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే గివ్ ద రిలేషన్ ఆర్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 2 3 ఆన్ సెట్ ఏ 1 2 3 అనుకుంటే ద మినిమం number of ordered pairs which when added to R make to it equivalence relation ఎంత. ఇక్కడ క్లియర్గా చూడండి 1 2 3 బేస్ చేసుకొని మనకి ఈక్వలెంట్ రిలేషన్స్ ఎన్ని ఉన్నాయని మనకి అడిగాడు. సో నెంబర్ ఆఫ్ పేర్స్ వస్తారు. ఇక్కడ ఏం చేస్తామంటే ఇనిషియల్గా ఆర్ ఈక్వల్ ఏంటుందో మనకి మెయిన్గా 1 2 2 3 మనకి తెలిసింది. అయితే ఇక్కడ ఏమంటే ఇది ఈక్వలెంట్ అనేటప్పుడు మనం ప్రతి 1 2 3లో యూజ్ చేసుకోవాలి. ఏంటది 1 2 తీసుకున్నాం, తర్వాత 2 3, తర్వాత 1 1 కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏం తీసుకుంటాం 2 2 తీసుకుంటాం, 3 3 తీసుకుంటాం. ఓకే, బట్ ఇక్కడ క్లియర్గా చూడండి అన్నీ తీసుకోకుండా మనకి రిలేషన్ 1 2కి రిఫ్లెక్సివ్ ఏమో 1 2కి సిమెట్రికల్ ఏమవుతుంది 2 1. అలాగే 2 3కి సిమెట్రిక్ ఏమవుతుంది 3 2. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ మనకి ఏముందంటే 1 3 తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం వస్తుంది 3 1. సో దట్ ఈస్ ద సిమెట్రిక్. సో దీని బేసిక్ మనకి ఏమొచ్చాయి కంప్లీట్గా 1 2 3 4 5 6 7 8 కంప్లీట్గా ఏమి వచ్చాయి మనకి ఓన్లీ 8 మాత్రం వచ్చాయి. 8 ఓకే, ఇక్కడ ఎన్ని వచ్చాయంటే 8 వచ్చాయి. బట్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇందులో వచ్చేసరికి మనకి ఏంటంటే మినిమం నెంబర్ ఆఫ్ రిలేషన్స్ పేర్ అన్నాడు. మినిమం నెంబర్ ఆఫ్ రిలేషన్ పేర్ మీనింగ్ ఏంటంటే ఇది ప్రాపర్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే ప్రాపర్కి వస్తే ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని వస్తాయి మనకి 2n - 1. దట్ కండిషన్ బేస్ చేసుకుని ఇక్కడ మనకి n వాల్యూ ఎంత ఎలిమెంట్స్ ఉన్నాయి 3 ఉన్నాయి అంటే 2³ - 1 ఏమవుతుంది 8 - 1. దట్ ఈస్ ఆన్సర్ ఎంత అంటే 7. ఎంతండి 7. సెకండ్ మీకు క్లియర్గా చూడండి ఇక్కడ మనం మినిమం నెంబర్ ఆఫ్ అనగా ప్రాపర్ సబ్సెట్స్ అని అర్థం. జస్ట్ జనరల్గా ఇక్కడ సబ్సెట్ నది బట్టి ఏంటి రిలేషన్, అలా కాకుండా ఇక్కడ మినిమం అడిగితే వాడు ఏం తీసుకుంటాం అంటే ప్రాపర్ సబ్సెట్ తీసుకోవాలి. 2n - 1 ప్రకారం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సబ్స్టిట్యూట్ చేస్తే 8 - 1 ఇక్కడ ఎంత వచ్చింది 7. సో ఆన్సర్ ఏంటంటే 7. సో నెక్స్ట్ వన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్. గివెన్ టు ఫినైట్ సెట్స్ A and B such that n of A equal to 2, n of B equal to 3, then the total number of relations from A to B. n of A, n of B ఇచ్చిన మనకి ఏం కావాలి టోటల్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అంటే ఫార్ములా అంటే 2^mn అండ్ 2^2 × 3 ఎంత 2^6. వాల్యూ ఎంత వచ్చింది 64. సో ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఏంటంటే 64. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. Let A equal to x belongs to W, the set of whole numbers, and x less than 3, and B equal to x belongs to n, the set of the natural numbers 2 less than or equal to x less than 4. Next one, and C equal to set of 3, 4. Then how many elements A union B cross C will contain?
ఇక్కడ క్లియర్గా చూడండి. ఏలో ఏమన్నాడంటే ఎక్స్ అనేది హోల్ నెంబర్ తీసుకోవాలి, బట్ 3 కంటే తక్కువ ఉండాలి. 3 కంటే తక్కువ ఏమున్నాయి మనకి 0, 1, 2. అలాగే బి వాల్యూ ఏమన్నాడంటే నేచురల్ నెంబర్ అవ్వాలి, బట్ 2 ≤ x <400. దట్ మీన్స్ ఏంటది 2, 3. సిలో 3, 4 ఇచ్చాడు. మనకి ఇక్కడ అడిగింది ఏమన్నాడు, ఏ యూనియన్ బి క్రాస్ ఏ అన్నాడు. ఏ యూనియన్ బికి వచ్చేసరికి ఏమొచ్చింది మనకి 0, 1, 2, 3. అలాగే క్రాస్ సీలో ఎన్ని ఉంటాయి 3, 4. అది మనకి అడిగింది ఏంటంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటప్పుడు డైరెక్ట్ మల్టిప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. సిలో 2 ఉన్నాయి. సో 4 2s హౌ మచ్ 8 ఎలిమెంట్స్. సో ఏంటంటే ఆన్సర్ ఏంటంటే బి. ఈ క్వశ్చన్ మనకి ఆల్రెడీ NDA 2012కి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి రిలేషన్స్ మీద కంప్లీట్ కాన్సెప్ట్స్, ఇవి మోడల్ చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ రిలేషన్స్ మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.